కాకపోతే ఎప్పటినుంచో ఇప్పుడు మీరే అన్నారు మనం ఎప్పటినుంచో చెప్తున్నాం కదా అని వాలంటీర్ల విషయం మీరు చెప్తున్నారు బాబుజీ గారు లోక్సత్తా చెప్తోంది జనసేన చెప్తోంది జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆధారాలతో సహా బయట పెట్టారు ఎంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు స్టేట్లో అని ఆధారాలతో సహా తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే దాని మీద ఒక యుద్ధమే చేసింది వాలంటీర్ల నియామకం మీద అసలు అక్కడ దాకా ఎందుకు విజయసాయిరెడ్డి గారు తొలిలో చెప్పాడు 95% మంది కార్యకర్తలు మనోళ్ళే వనిత గారు చెప్పారు అంబటి రాంబాబు గారు చెప్పారు నేను అనేది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇన్ని కంప్లైంట్లు వస్తుంటే అదైతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అంశం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో అదేదో బీహార్లో ఒకప్పుడు రణబీర్ సేన అని ఇంకో సేన అని ఏదో పెట్టుకొని కొట్టుకు సచ్చేవాళ్ళు అలా ఒక సేనని ఏదో పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి ఎవరు ఆపాలి పైగా ఇవాళ ముఖ్యమంత్రి బాహాటంగా ప్లీజ్ ఇవాళ ముఖ్యమంత్రి బహాటంగా బహిరంగ సభలో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అని చెప్పిన తర్వాత ఆ వాలంటీర్ల వ్యవస్థ ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి వీల్లేదు నిజానికి ప్రజాధనంతో వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ తన కార్యకర్తను పోషిస్తూ 50 ఇళ్లకు ఒక వాచ్మెన్ పెట్టారు ఆ రాజకీయంగా సేవ కోసమో స్వచ్ఛంద సేవ కోసం కాదు రాజకీయపరమైన వాచ్మెన్ని ప్రతి 50 కుటుంబాలకి కాపలాగా పెట్టారు వాళ్ళ ఇళ్లలో గుట్టంతా లాగుతున్నారు వాళ్ళ ఇళ్లలో కొట్టుకునే చాలా ఉంటాయండి ఇళ్ళన్న తర్వాత కాపురాలన్న తర్వాత ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ ఏదో ఒక పంచాయతీ తండ్రికి కొడుక్కి తల్లికి కూతురికి అత్తకి ఎన్నో ఉంటాయి అవన్నీ తన పార్టీ కార్యకర్తలను పెట్టి సేకరించాల్సిన అవసరం ఒక రాజకీయంగా ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందా దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా రాజ్యాంగ పార్టీ రాజకీయ పార్టీలు మీలాంటి పార్టీలన్నీ మూసుకొని చోద్యం చూస్తూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది సో నేను ఒక్క నిమిషం అన్నా దయచేసి ప్లీజ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘం ఏంటో ఈ రోజుల్లో న్యాయ వ్యవస్థలు ఏంటో అంతా మాట్లాడుకుంటున్నారు చెట్టు కింద కూర్చున్న 4 రైతులను అడిగినా చెప్తారు పరిస్థితి ఏంటో ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఏ వ్యవస్థ సిగ్గుచేటు కదా ఇది సిగ్గుచేటు నీ కుటుంబం మీద భానుప్రకాష్ రెడ్డి అనే పౌరుడి కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ వాచ్మెన్ పెట్టింది బాబ్జీ అనే ఒక లోక్సత్తా ఉద్యమకారుడి కుటుంబం మీద ఒక రాజకీయ పార్టీ వాచ్మెన్ పెట్టింది ఒక వేగును పెట్టింది ఎప్పటికప్పుడు సమాచారాలు సేకరణ చేయమని పట్టాభి ఇంటి మీద పెట్టింది విజయ్ కుమార్ ఇంటి మీద పెట్టింది వాచ్మెన్లను పెట్టి సమాచారం సేకరిస్తుందంటే ఎవరికి సిగ్గుచేటు మీ నలుగురికే సిగ్గుపడండి మీ నలుగురు అంటే మీ నలుగురు కాదు బాధితులందరూ